హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ఓనట్స్ ఇన్ హైదరాబాద్ ఎలా ఉంటారో చూద్దాం. ఈ వీడియో ఓన్లీ ఫన్ కోసమే అన్నమాట. ఇంకా యథార్థ సంఘటనలను బేస్ చేసుకొని ఏంటి అంటే ఎలా ఉంటారు ఓనట్స్ అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చాక వాళ్ళకి మీటర్స్ సరిగ్గా రావట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఫేక్గా ఒక ఫ్లోర్లో ఒక పోర్షనే ఉంది ఇలా చెప్పి ఇప్పించుకుంటారు మీటర్స్. కానీ ఇన్సైడ్ ఏముంటాయి, ఒక ఫ్లోర్కి 4 or 5 పోర్షన్స్ ఉంటున్నాయి ఈ మధ్య, సింగిల్ బెడ్రూమ్ అయితే హైదరాబాద్లో. అండ్ రెంట్ మాత్రం 20K 30K ఇలా ఉంటాయి సింగిల్ బెడ్రూమ్ కూడా. ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా ఫర్నిష్డ్ అంటారు, ఫుల్లీ ఫర్నిష్డ్ అని. ఫర్నిష్డ్ అంటే ఏముండదండి, ఫర్నిష్డ్ అంటే ఓన్లీ కబోర్డ్స్ ఉంటాయి, అవి కూడా ఒక 2 racks ఉంటాయి అంతే. ఇంకా వచ్చేసి వాళ్ళకి వాటర్ స్కేర్సిటీ అనమాట. హైదరాబాద్లో వాటర్ సరిగ్గా ఉండదు మనకు తెలుసు, కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు సమ్ ట్యాంకర్స్ తెప్పించి పోస్తారనమాట. సో దానికి మనం పే చేయాలి మళ్ళీ. ఆ వాటర్ రాకుండా ఆపేయడం, మీరే అయిపోగొట్టేశారు, మార్నింగే నింపేశాము మీరేంటి అప్పుడు అయిపోగొట్టేశారు, ఇలా అంటూ ఉంటారనమాట. ఒక ఫుల్ ట్యాంకర్ ఒక్క రోజులో ఎలా అయిపోగొడతాం ఎవరైనా కానీ. ఇంకోటి ఏంటి అంటే క్వశ్చన్ చేస్తే వాళ్ళకి ఎంత ఏమంటారు, వాళ్ళకి పురుగులా చూస్తారనమాట ఇంకా రెంట్కున్న వాళ్ళని. ఇంకోటి ఏంటి అంటే ఏసీ అనమాట. ఏసీ ఏంటి అంటే మనకు ఫస్ట్ ఏమో చెప్పరు, మీరు ఫిట్ చేసుకోవచ్చు అన్నట్టే చెప్తారనమాట. కానీ మనం చేరిన తర్వాత మనం ఎప్పుడైతే ఫిట్ చేయించుకుంటున్నామో కనెక్షన్ లేదు మా ఇంట్లో అంటారు. ఒకవేళ క్వశ్చన్ చేస్తే మళ్ళీ దానికి కూడా కోపడతారు అనమాట. ఇంకోటి ఏంటి అంటే కరెంట్ బిల్లు ఒక ఫ్లోర్లో ఎన్ని పోర్షన్స్ ఉన్నా, 4, 5 ఎన్ని పోర్షన్స్ ఉన్నా అన్ని హౌసెస్కి కలిపి ఒక బిల్లే ఇస్తారనమాట. ఇంకా మనమే షేర్ చేసుకోవాలి. షేర్ కూడా మనం కాదు, వాళ్ళే ఓనర్స్ డిసైడ్ చేస్తారంట. ఎలా, మన ఇంట్లో ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉందనుకోండి, ఫ్రిడ్జ్ ఉందనుకోండి, అలా ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమైనా ఉంటే దాన్ని బేస్ చేసుకొని ఇస్తారంట. ఇప్పుడు ఒకవేళ మీరు ఏసీ వాడుతున్నారనుకోండి, ఎలాగో వేయించుకొని ఇవ్వర్లేండి ఏసీ, ఒకవేళ వేయించుకొని ఇస్తే ఏసీ కనెక్షన్ దానికి వాళ్ళకి ఎక్స్ట్రా వేస్తారు, ఎవరు ఏ పోర్షన్ వాళ్ళకైతే ఏసీ ఉందో అట్లా. అదేంటో వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారో నాకు అర్థం కాలేదు. ఎన్ని యూనిట్స్ అయ్యాయో వాళ్ళు ఏమన్నా దివ్య దృష్టితో చూసి వేస్తారేమో మరి. మనం కూడా విద్య నేర్చుకొని మనం కూడా హౌసెస్ కట్టుకొని మనం కూడా ఇలా యూనిట్స్ మనమే డిసైడ్ చేసుకొని వేసుకుందాము. ఇంకో పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఏంటి ఫస్ట్ ఫోటో తీసుకుంటారంట ఇల్లు మనకి ఇచ్చేప్పుడు. ఫస్ట్ చేరినప్పుడు ఫస్ట్లో ఒకవేళ న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అయితే చాలా నీట్గా ఉంటాయి, పెయింట్ కానీ ఏ మరక లేకుండా అలా ఉంటాయి. అది మనకి ఇస్తారు. మనం ఒక 4-5 years ఉన్నాం అనుకోండి, సేమ్ అలానే ఎలా ఉంటాయి అలానే ఉండాలంట. లేకపోతే మనం పెయింట్ వేయించాలంట ఇంటికంతా. అంటే మరక చోట ఒక్కటి వేయిస్తే ఓకే, అలా కాదంట, మొత్తం ఇంటికంతా మనం వేయించాలంట. ఒకవేళ ఆ ఇంట్లో ఫస్ట్ ఏదైనా డ్యామేజ్ అయినా చివరికి మన మీదకి వేస్తారు. అది వాళ్ళు ఏదో లూజ్ కనెక్షన్స్ ఉంటాయన్నీ. అసలు ఆ కరెంటు ఏంటో అసలు ఏమీ అర్థం కాదు. కనెక్షన్స్ అయితే చాలా లూజ్గా ఉంటాయి. మళ్ళీ కబోర్డ్స్ కానీ అవన్నీ అన్నీ స్టక్ అయిపోవడం ఇలా ఉంటాయి హౌజెస్లో. ఇంకా ఇంకోటి ఏంటి అంటే ఏ గెస్ట్ రాకూడదు అనమాట ఇంటికి, రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ 1 hour కూడా ఉండకూడదు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ అయిపోతాయంట. వాటర్ తెప్పించుకోవడానికి ట్యాంకర్కి 1500 అవుతుందంట వాళ్ళకి. సో మనం ఎవరిని పిలుచుకోకూడదు, ఎంతమంది ఉంటే అంతమందే ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే ఫస్ట్ మనం చేరేటప్పుడు మనల్ని లిఫ్ట్లో తెచ్చుకొని ఇస్తారు కదా, ఏమన్నా మన వస్తువులు ఉంటే ఆర్ డెలికేట్వి ఏమైనా ఉంటే మనం లిఫ్ట్లో తెచ్చుకుంటాం. కానీ మనం మారిపోతున్నాం అనుకోండి వేరే హౌస్కి, అప్పుడు మాత్రం మనల్ని తీసుకువెళ్ళనివ్వరు అనమాట లిఫ్ట్లో.
ఆఫ్ చేసేస్తారు. ఏం చెప్తారు, మాకు 2 ఫేజెస్ ఉన్నాయి కరెంట్ కనెక్షన్. సో ఒకటి ఉంది కానీ ఇంకోటి మనం అడుగుతాం కదా, ఇప్పుడు కరెంట్ ఉంది కదా మిగతా హౌజెస్కి, లిఫ్ట్ మాత్రం ఎట్లా ఆగిపోయింది అని అడుగుతాం కదా. ఏమంటారు, 2 ఫేజెస్ ఉన్నాయి, ఆ ఫేజ్ మాత్రం పోయింది, కావాలంటే ఎవరైనా కనుక్కోండి, ఇన్ని రోజులు జరగంది ఇప్పుడు ఇలానే ఇప్పుడు మాత్రం ఎందుకు జరుగుతుందంటే దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. ఇప్పుడు మేము కావాలని ఎందుకు చేస్తాము అన్నట్టు మాట్లాడతారు. ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇవన్నీ చాలా ఫన్నీ పాయింట్స్ అనమాట. అంటే ఎంత కంజూస్లా చేస్తారు ఓనర్స్ అనడానికి. ఏంటి అంటే, మనం మారిపోయే ముందు 1 మంత్ కానీ 2 మంత్స్ ముందు కానీ చెప్తారు మామూలుగా. వీళ్ళు ఏంటి అంటే, వాళ్ళంతట వాళ్ళు మనం వెళ్ళిపోవాలి అంటే మనకి 1 మంత్ టైం ఇస్తారంట. 1 మంత్ కూడా కాదు, వెంటనే ఖాళీ చేసేయాలి 1-2 వీక్స్కి. అదే మనం ఖాళీ చేస్తామని మనంతట మనం వెళ్ళిపోతే మాత్రం 2 మంత్స్ ముందు చెప్పాలంట. అది ఎలా అంటే, మేము వెళ్ళిపోమంటే అదొక వేరే టైప్ రూల్ ఉంటుంది, మీరు వెళ్ళిపోతామంటే ఇంకో రూల్ ఉంటుంది అంటారు. ఇంకోటి ఏంటి అంటే, మనం ఒక డేట్కి చేరుతాం కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 3rd కానీ 4th కానీ చేరామనుకోండి ఒక ఇంట్లో, చేరితే నెక్స్ట్ మంత్ కూడా ఆ డేట్ వరకు మనకు ఉంటుంది టైం. కానీ మనం వేరే హౌస్కి మారిపోతూ ఉంటే 1-2 డేస్ ముందే మారాలంట, 1-2 డేస్ ముందే వెకేట్ చేయాలంట హౌస్. లేకపోతే మనం మాత్రం 1-2 డేస్ ఎక్స్ట్రా ఉండకూడదు. ఇప్పుడు 3rd 4th వచ్చాము ఉంటే 6th వరకు అలా కూడా ఉండకూడదు. మనం మాత్రం, వాళ్ళు మాత్రం ఫస్ట్కి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, మనం మాత్రం 1-2 డేస్ ముందే వెళ్ళిపోవాలి. వాళ్ళు మాత్రం ఒక 1 డే కూడా ఎక్స్ట్రా ఇవ్వరంట. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే 15 డేస్కి పే చేయాలంట రెంట్. అదేంటి అంటే హైదరాబాద్ మొత్తం అంతే అంటారు. ఇది చాలా విడ్డూరం అనమాట అసలు. మొత్తం ఆ హైదరాబాద్లో ఇలా ఉంటారో, మాకు తగిలిన వాళ్ళు ఇలా ఉన్నారో, ఇంకా మాకు తెలిసిన వాళ్ళకి తగిలిన వాళ్ళు ఇలా ఉన్నారో తెలియదు, కానీ మోస్ట్ ఆఫ్ ది ఓనర్స్ అట్లాగే ఉన్నారనమాట. మా రిలేటివ్స్లో కొద్దిమంది కూడా ఇలాంటి వాళ్ళే తగిలారంట. మేబీ అందరు అట్లాగే ఉన్నారేమో ఓనర్స్. మేమేమో మాకొకటి అలా తగిలారేమో అనుకున్నాం, కానీ కనుక్కుంటే మాత్రం ఆల్మోస్ట్ అందరికి ఇలాంటి వాళ్ళే దొరికారనమాట ఓనర్స్. ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు మనం టూలెట్ బోర్డు ఉంటే వెళ్తాం కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఓనర్స్ని అడుగుతాం కదా, మీ ఇంట్లో లిఫ్ట్ ఉందా అని అడుగుతాం. అంటే ఫస్ట్ ఇంకా ఏ ఫ్లోర్ ఏ పోర్షన్ అని అడగకముందు లిఫ్ట్ ఉందా అని అడిగామనుకోండి, 2nd ఫ్లోర్కి 3rd ఫ్లోర్కి లిఫ్ట్ ఏం అవసరం అంటారు. ఉందో లేదో చెప్పాలి కానీ 1st ఫ్లోర్కి ఏం అవసరం లిఫ్ట్, 2nd ఫ్లోర్కి ఏం అవసరం లిఫ్ట్ అంటే ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఉందా లేదా ఎస్ ఆర్ నో అని చెప్పాలి, అంతేగాని ఏమవసరం. ఇప్పుడు వాళ్ళకి లిఫ్ట్ లేకపోతే వాళ్ళు ఇన్సల్టింగ్గా ఫీల్ అయిపోయి వాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి వాళ్ళు ఇలాంటి ఆన్సర్ ఇస్తారనమాట, ఏమవసరం లిఫ్ట్ అని అంటారు. అందుకే వాళ్ళు ఎప్పుడు ఖాళీగానే ఉంటారు అలాంటి వాళ్ళ ఇల్లులు. లేకపోతే 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి మారుతూ ఉంటారు అలాంటి వాళ్ళ ఇంట్లో. ఇంకా ఏంటంటే, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఏంటి అంటే 1 మంత్ 2 మంత్స్ కంటే ఎక్కువ ఉండరు. చాలా తక్కువ మంది 1 year 2 years ఉండడం. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మరి ఏ హౌస్ చూడు ఓనర్స్ మాటికి ఇంటికి రావడం, వచ్చి ప్రతిదానికి క్వశ్చన్ చేయడము, ఇంకేంటి బట్టలు ఉతుక్కుంటే కింద ఫ్లోరింగ్ పోతుంది అనడం. అసలు ఫ్లోరింగ్ ఎందుకు పోతుంది బట్టలు ఉతుక్కుంటే? అంటే అంత వీక్గా కట్టించారా వాళ్ళ ఫ్లోరింగ్? జస్ట్ బట్టలు ఉతుక్కునే పోతే ఇంకా తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ అలాంటివి చేస్తే వాళ్ళది ఇంకా మొత్తం కూలిపోద్దేమో హౌస్. ఇంకా క్లోత్స్ ఏమో మనకి వాషింగ్ మిషన్లో ఉతుక్కోవచ్చు, కానీ మాకు పర్సనల్గా మా రిలేటివ్స్కి మాకు నచ్చదన్నమాట వాషింగ్ మిషన్లో వేసుకోవడం. ఎందుకు, వాషింగ్ మిషన్లో వేస్తే అంత నీట్గా ఉండవు బట్టలన్నీ, మాసిపోవడం త్వరగా. ఇప్పుడు వైట్ చున్నీ, వైట్ డ్రెస్ ఇలాంటివి ఏమైనా వేసామనుకోండి, మనం ఉతికితే ఒకలా ఉంటాయి. ఇంకా మెషిన్లో వేస్తే మాత్రం మొత్తం మరకైతే పోదు కదా, జస్ట్ ఏదో వాటర్లో దేగేసినట్టు ఉంటాయి అన్నమాట బట్టలు. ఇంకా కానీ మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు, మీ వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి, మా ఫ్లోరింగ్ పోతుంది మీరు బట్టలు పిండితే, ఇలాంటివి అనమాట. ఇంకేంటి, ఇప్పుడు కింద ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఉన్నాం అనమాట, గేటెడ్ కమ్యూనిటీలో. అలాగా
కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఆర్ ఒక సింగిల్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అన్ని పోర్షన్స్కి కలిపి ఒక డస్ట్బిన్ ఉంటుందన్నమాట కింద. సో అక్కడ వేయాలి అంటే కొన్నిసార్లు నార్మల్ కవర్స్లో వేస్తాం కదా. ఇప్పుడు బయట తెచ్చుకున్నాం అనుకోండి ఏమైనా, అవి కవర్స్లో ఉంటే డైరెక్ట్గా కవర్లో వేస్తాం. అలా కాదనుకోండి, ఇంకా చాలా చెత్త ఉందనుకోండి, అప్పుడు డైరెక్ట్గా వెళ్ళేస్తాం కదా. అలా వేయకూడదంట. నీట్గా కవర్లో వేయాలి. వేయడానికి ఒక పద్ధతి ఉంటుందంట. డస్ట్బిన్ వేయడానికి ఒక పద్ధతి కూడా ఉంటుందంట. ఆల్రెడీ అదొక చెత్త, దాన్ని మళ్ళీ వేయడానికి ఒక పద్ధతి, అది ఇది అంటారనమాట. ఇప్పుడు మనం ఆకుకూరలు ఉంటాయి కదండి, అవి తీసేసాక దానివి స్టెమ్స్ అన్నీ ఉంటాయి పొడుగ్గా, అవి ఏ కవర్లను పెడతాము? ఏదో పెద్ద గోన సంచి తెచ్చి దాంట్లో వేసి పెడతామా ఏంటి? అవి డైరెక్ట్గా వెళ్ళి వేస్తాము. అలా వేయకూడదంట. ఒక పెద్ద కవర్స్ తెచ్చుకొని కొనుక్కొని డస్ట్బిన్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేసి మనం కొనుక్కొని పెద్ద పెద్ద కవర్లు మనం నార్మల్గా స్మాల్ కవర్స్లో వేస్తాం అనమాట మేము. అది కాకుండా పెద్ద పెద్ద కవర్లో తెచ్చేయాలంట. వేయడానికి ఒక పద్ధతి ఉంటుందంట. అసలు డస్ట్బిన్ వేయడానికి ఏమైనా పద్ధతి ఉంటుందా? ఆల్రెడీ ఒక చెత్త, ఇంక మళ్ళీ దానికి ఏమి ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని నీట్గా గిన్నెలో తీసుకెళ్ళి నీట్గా ఒక బాక్స్లో పెట్టేయలేం కదా. ఇంకోటి ఏంటి అంటే బట్టలు ఆరేసుకోవడం అనమాట. యాక్చువల్గా టెర్రస్ మీదకి అలో చేయరు కదా మామూలుగా. టెర్రస్లో ఆరేసుకోకూడదు అంటే మనం హౌస్ బయట కానీ బాల్కనీలో కానీ కొన్ని డ్రాప్స్ కానీ ఇలా పెడతారు కదా. ఆ డ్రాప్స్ కానీ లేకపోతే ఆ డ్రాప్స్ లేవనుకోండి, మనమే ఏదైనా టేబుల్ మీద కానీ చైర్స్ మీద కానీ ఆరేసుకున్నాం అనుకోండి, వాళ్ళ బయట వెళ్ళే వాళ్ళందరికీ ఆక్వర్డ్గా కనిపిస్తుందంట. అసలు బట్టలు ఆరేసుకోవడానికి ఆక్వర్డ్ ఏముంది? ఎవరైనా బట్టలు ఆరేసుకుంటారు, దానికి ఆక్వర్డ్గా కనపడడం ఏముంది? ఏమంటారు, మాది మెయిన్ రోడ్లో ఉంది, ఆక్వర్డ్గా కనిపిస్తుంది అంటారు. అంత ఆక్వర్డ్ ఏముంది? బట్టలు ఆరేసుకోవడం నార్మల్ థింగ్. అది ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో అంబానీ అయినా కానీ బట్టలు ఆరేసుకోకుండా ఉంటారు ఎవరైనా. సో ఇలా అందరూ డిఫరెంట్ ఇబ్బందులు పెడతారనమాట. ఒక్కొక్కరు ఒక వింతలాగా అనిపిస్తున్నారు. అంటే ఇంతకు మించి ఇంకా ఓనర్స్ ఉండరులే అనుకున్న ప్రతిసారి దే ఆర్ ప్రూవింగ్ అస్ రాంగ్. మనం బట్టలు టెర్రస్ మీద ఆరేసుకోకూడదు. లోపల బాల్కనీలో కానీ వాష్ ఏరియాలో కానీ ఆరేసుకుందామంటే, వాష్ ఏరియా ఏమో దానికి సన్లైట్ పడదు, ఏమి పడదు, క్లోత్స్ అన్నీ స్మెల్ వచ్చేస్తాయి అలా పెడితే. ఇంకా అవి ఆరకుండా దాని మీద బ్యాక్టీరియా చేరిపోయి అది హెల్దీ కూడా కాదు అలాంటి డ్రెస్సెస్ వేసుకోవడం. కానీ వీళ్ళు సన్లైట్ పడే దగ్గర అక్కడ ఆరేసుకుందామంటే దానికి రిస్ట్రిక్షన్. అంటే మనమే ఫ్రీగా ఉండట్లేదు కదా. మామూలుగా ఆ హౌస్కి 20-30K పెడతారు రెంట్. అలాంటప్పుడు కూడా మనకి కొంచెం కూడా ఫెసిలిటీస్ ఉండవు, కొంచెం కూడా మనకి ప్రైవసీ ఉండదు, మనకు నచ్చినట్టు కొద్దిగా కూడా ఉండనివ్వరు. ఏమైనా అంటే అందరికీ సేమ్ రూల్సే, మీరేం డిఫరెంటా అన్నట్టు మాట్లాడతారనమాట. ఇంకో జోక్ ఏంటంటే, పెద్ద జోక్, ఇప్పుడు మూవర్స్ అండ్ ప్యాకర్స్ వస్తారు మనం వేకేట్ చేస్తున్నప్పుడు హౌస్. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటి అంటే మనం అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అప్పుడు వచ్చి బెల్ రింగ్ చేస్తారు, డోర్ నాక్ చేస్తారు, వచ్చి లోపలికి దూరుతారనమాట ఓనర్స్. ఆ టైంలో ఏముంది, మనం అంతా వెకేట్ చేశాక వాళ్ళకి కీస్ ఇస్తాము, వాళ్ళు అప్పుడు చెక్ చేసుకోవచ్చు, ఏమైనా డ్యామేజ్ ఉందేమో మేము చూసుకోవాలి కదా అంటారు. వెకేట్ చేశాక టైం ఉంటుంది, చూసుకోవచ్చు. మన అడ్వాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎలాగో మనం ఎక్కడికి వెళ్ళిపోము. ఇంకా వాళ్ళు కావాలంటే ఒకవేళ నిజంగా ఏమైనా డ్యామేజ్ ఉంటే వాళ్ళు దాంట్లో పట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్లో ఆబ్వియస్గా మొత్తం అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. పక్కా 7,000-8,000 పట్టుకొని ఇస్తారు ఎవరన్నా ఓనర్స్. అలాంటప్పుడు ఇంకా మమ్మల్ని ఆపడం ఎందుకు? మేము మూవర్స్ అండ్ ప్యాకర్స్ వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి దూరిపోతే ఎలా ప్యాక్ చేసుకుంటారు? ఈ సిచ్యువేషన్ మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు వెకేట్ చేసినప్పుడు జరిగిందంట. ఇంకా ఏంటి అంటే లిఫ్ట్ ఆపేస్తారు. అప్పుడు నేను ఆల్రెడీ పాయింట్ చెప్పా కదా, లిఫ్ట్ ఆపేసి వెళ్ళనివ్వకుండా చేయడం. ఇంకేంటంటే అప్పుడే మనం హౌస్ క్లీన్ చేసి ఇచ్చేయాలంట. నార్మల్గా ఒక హౌస్ మనం వెకేట్ చేసినప్పుడు హిందూస్, మనం తెలుగు వాళ్ళం, మనకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, వెళ్ళేటప్పుడు క్లీన్ చేసి ఇవ్వకూడదు, అంతా కసు కొట్టడం ఇలాంటివి చేయకూడదు అన్న ఒక సెంటిమెంట్ ఉంటుంది. సో అందరూ క్లీన్ చేయకుండానే వస్తారు.
ఇంకా వాళ్ళు ఒకవేళ మనం క్లీన్ చేసినా దానికి మళ్ళీ మనీ పట్టుకుంటారు. మన అడ్వాన్స్‌లో 2000, 3000 పట్టుకుంటారు క్లీనింగ్‌కి సెపరేట్‌గా. ఇంకా మళ్ళీ మనం ఎందుకు క్లీన్ చేయడం? అది కూడా మేము వాళ్ళు మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు 2 డేస్ ముందే వెకేట్ చేస్తున్నారు వాళ్ళకున్న టైం కంటే ముందు. ఆ 2 డేస్ కూడా వెంటనే వెకేట్ చేసేయాలంట. మీరు ఇంకా వెళ్ళిపోతున్నారు కదా, మాకు ఎలా కనిపిస్తారు మళ్ళీ, మేము ఇప్పుడే చెక్ చేసుకుంటాము, మీరు ఇప్పుడే క్లీన్ చేసి వెళ్ళాలి. అంత అలా పెడితే ఎవరు క్లీన్ చేస్తారు? అసలు ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరు క్లీన్ చేయరు. ఒకవేళ వాళ్ళే ఎవరింటైనా రెంట్‌కుంటే వాళ్ళు క్లీన్ చేసి వస్తారా? ఆబ్వియస్‌గా ఎవరు హౌస్ అయినా వెకేట్ చేస్తున్నప్పుడు కొద్దిగా దుమ్ము అనేది వస్తుంది. దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు ఆల్రెడీ మనీ పట్టుకుంటారు. మళ్ళీ ఎందుకు మేము క్లీన్ చేయాలి? అదేంటో సిటీస్‌లోనే ఇలా ఉంటారేమో ఓనర్స్. మేము పర్సనల్‌గా మేము కర్నూలులో మా హౌసెస్ మేము రెంట్‌కి ఇచ్చాము. కానీ ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇంకా వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో కానీ మేము ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఒక్కొక్క పోర్షన్‌లో ప్రతి ఒక్కరు 15 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మేము వెళ్ళిపోండి అని మేమన్నా కూడా వాళ్ళు వెళ్ళిపోరు. అంత ప్రైవసీ ఉంటుంది. మేము ఎప్పుడు వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయము. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఏంటో మాకు వింతగా అనిపిస్తుంది. వాళ్ళు ప్రతిదానికి క్వశ్చన్ చేయడం, ప్రతిదానికి వచ్చి అడగడం, ఇలా ఉండాలి అలా ఉండాలి అనడం. వాచ్మెన్స్ గోల్ ఒకటి. ఇంకేంటో అదే వాచ్మెన్ ఓనర్స్ అదేంటో వాళ్ళు గొడవ పడుతుంటారు. కానీ ఎవరైనా వస్తే మాత్రం ఇంకా వాళ్ళు ఎంత అవినాభావ సంబంధమో ఇద్దరికి ఎంత ప్రేమగా ఉంటారో వాళ్ళు. నార్మల్ అప్పుడు మాత్రం ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఇవన్నీ చూస్తుంటే ఎందుకు ఇలా ఉన్నారు ఓనర్స్? అందరు ఓనర్స్ ఇంతేనా, లేకపోతే మేము తెలిసిన వాళ్ళు మేము ఫేస్ చేసిన ఇష్యూసే ఇలా ఉన్నాయో మాకు తెలీదు. ఇంకేంటి అంటే వర్కర్స్ విషయం కానీ మెయిడ్స్ కానీ ప్రతిదానికి ఇష్యూనే అనమాట. ఇంకా సో ఇవన్నీ సంఘటనలు కామెడీగానే ఉంటాయి చూడ్డానికి. సో దాని మీద ఒక వీడియో చేద్దాం అనుకొని మేము ఫేస్ చేసిన కొన్ని సంఘటనలన్నీ పెడుతున్నాం అనమాట వీడియోలో. ఇలాంటి సిచ్యువేషనే మీరు కూడా ఫేస్ చేసి ఉంటే, మీ ఓనర్స్ కూడా ఇలా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరుగుంటే, చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అయిపోయే ఓనర్స్ ఇలా ఎవరికన్నా జరుగుంటే పక్కా కామెంట్ చేయండి. నేను పక్కా నెక్స్ట్ వీడియోలో అవి మెన్షన్ చేస్తాను, నాకు నచ్చిన ఇన్సిడెంట్స్ ఫన్నీగా అనిపించినవి. ఇంకా మీకు ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా మేము చేస్తాము. ఇంకా రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ ఇంకా చాలా కామెడీ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ లేటెస్ట్ న్యూస్ కాంట్రవర్సీస్ ఇలా మల్టిపుల్ వీడియోస్ చేస్తున్నాం అనమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.